హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీగాన్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఎలా అనిపించిందండి మీకు? నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నేను అడ్రస్ చేసిన పాయింట్స్ మేబీ నేను ఆలోచించే విధానం కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు అవే పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే కొన్ని పాయింట్స్ వదిలేసినట్టు అనిపించింది, కొన్ని ఇంపార్టెంట్వి. అవి మరి యాక్చువల్గా లెంత్ సరిపోకో మరేమో ఎపిసోడ్కి అవి వాళ్ళకి చెప్పే ఉంటారు, చెప్పాల్సింది వాళ్ళకి చెప్పే ఉంటారు. కాకపోతే మనకి టెలికాస్ట్ టైం సరిపోక అవి కట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఎంటర్ అయిన తర్వాత వెంటనే స్టార్టింగే సోనియాని అడిగారు, నువ్వు సంచాలకుగా చేసావు కదమ్మా, కరెక్ట్గా చేసావా, కరెక్ట్ వేలో చేసావా అంటే ఆవిడేమనుకుందంటే ఏదో తప్పు జరిగిందేమో అనే ఉద్దేశంతో ఉంది. అందుకే ఆవిడ అనేది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యాను సార్, స్టార్టింగే అతని స్టిక్ విరిగిన వెంటనే 2 సార్లు విరిగింది, ఏంటో కన్ఫ్యూజ్ అయ్యాను అన్నట్టు మాట్లాడితే నిఖిల్ని అడిగితే నచ్చలేదు అన్నట్టు చెప్పాడు. కానీ అది నేను చేసిన వీడియోలో క్లియర్ కట్గా చెప్పానండి. రెడ్ బాక్స్ గీసాడు అంటే బిగ్ బాస్ దాని అర్థం బాక్స్లోనే గేమ్ జరగాలని. అక్కడ ఆ పాయింట్ మేజర్గా అభయ్ గారు వైలేట్ చేసి బయటికి వెళ్ళిపోయి ఇది నా స్ట్రాటజీ అన్నట్టున్నాడు ఆయన. అదే పాయింట్ చెప్పారు నాగార్జున గారు కూడా. రెడ్ బాక్స్ గీసారంటే దాని మీనింగ్ అదే కదండి, లేదంటే గీరు కదా. ఓపెన్ ఏరియాలో తిరుక్కుంటూ కొట్టుకుంటూ ఆడుకునేది అయితే అలాగే అసలు అక్కడ టేప్ అంటించాల్సిన అవసరం ఉంది, దానికి వచ్చేందుకు బొక్క, అంతే కదండి. నేను ఆ రోజే చెప్పాను, రెడ్ బాక్స్ గీశారు అందులోనే ఆడాలని. ఆయన బయటికి వెళ్ళి చాలాసార్లు, ఒకసారి 2 సార్లు చాలాసార్లు వెళ్ళాడు. అలాగే చేత్తో కూడా ఆడాడని చెప్పాను, అదే జరిగింది. ఆ విజువల్ కూడా చూపించారు. అప్పుడు నిఖిల్ గారు స్టిక్ ఇరిగిపోయినా సరే అది గేమ్ ఆపాల్సింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో సోనియా గారు కరెక్ట్గానే జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అదే విధంగా అభయ్ గారికి కూడా క్లాస్ స్పీకరు దాని గురించి. అది 100% కరెక్ట్ అండి అది. ఎందుకంటే గేమ్ లాగా ఆడాలి. ఆయన సొంత రూల్స్ పెట్టుకున్నట్టు, ఆయన ఆలోచించే విధానమే కరెక్ట్ అయినట్టు ఆయన ఆడాడు. అది నా స్ట్రాటజీ అని చెప్పి, నేను ఎందుకు లోపలికి వెళ్ళాలి, అది నా స్ట్రాటజీ అని చెప్పి ఆవిడ మీద అరిచాడు. అది కరెక్ట్ కాదు, సోనియా ఆడింది కరెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో సోనియా కరెక్ట్ అని. నెక్స్ట్ ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చారు. ఈరోజు మనకి ప్రోమోలో గట్టిగా చూపించినాయి అభయ్ గారిది. బిగ్ బాస్ అన్న మాటలో నేను చూసింది కొంచెం తక్కువ, చాలా వరకు నేను డిస్కస్ చేశాను. ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చాలా వరకు డిస్కస్ చేశాను. ఆయన ఉండేది బిగ్ బాస్ హౌస్లో, ఆ రూల్స్ అన్నీ తెలుసుకునే వస్తారు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వచ్చినా. ఆ రూల్స్ ప్రకారం తెలవకుండా వచ్చే అంత నాలెడ్జ్ లేని పర్సన్స్ ఏం కాదు అందులో అభయ్ గారు లాంటి వాళ్ళు. తెలిసి వచ్చి కూడా ఆయన అనుకున్నది ఏంటంటే స్ట్రాటజీలా ప్లే చేద్దాం అనుకున్నాడు, కానీ అది చాలా ఎక్కువైంది. ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిసారి ఎక్కువైంది. ఆ వీడియోస్ అన్నీ చూపించేసరికి ఆయనకి ఆల్రెడీ మొన్న బిగ్ బాస్ మిడ్ నైట్ పిలిచి గేట్ ఓపెన్ చేశారు కదండి. ఆ తర్వాత ఆలోచించాడు ఇదేదో తేడాగా ఉందని, అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాడు ఆయన. అదే అలాగే నాగార్జున గారు చాలా గట్టిగా ఆ విషయంలో మాత్రం చాలా గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. అదే మీరు చూసే ఉంటారు, రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోమంటాం. అది కరెక్ట్ అండి యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇన్ని సీజన్లో ఎవరో అలా మాట్లాడింది లేదు. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ సీజన్లో శివాజీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటారు. శివాజీ గారు కాఫీ విషయంలో కొంచెం బిగ్ బాస్ని సతాయించాడు ఆయన. కానీ ఆయన లిమిట్స్ ఆయనకి తెలిసి లిమిట్లోనే మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఏమనాలో కామెడీ ఫన్ వేలో అన్నాడు ఆయన, సీరియస్గా ఇదేదో కాదు. కానీ ఈయన అలా కాదు, అనేసింది అంతా అనేసి అదేదో కామెడీ అన్నట్టు మాట్లాడాడు. కొన్ని మనకి టెలికాస్ట్ చేయలేదో, లేకపోతే నేను మిస్ అయ్యాను. ఇదేం రైటింగ్ ఇంట్లో ఆవిడ కొట్టినప్పుడల్లా స్క్రిప్ట్ మార్చేస్తున్నాడా ఏంటన్నట్టు ఆ డైలాగులు కూడా ఉన్నాయి ఆయన అన్నది. నేను నిన్న కూడా చెప్పానండి, వాళ్ళ క్లాన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అభిని ఏదో సూపర్ గేమ్ ఆడాడు అన్నట్టు పొగుడుతున్నారు అభిని. ఆయన అది రెచ్చిపోయి, వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ఆయన రెచ్చిపోయి ఇంకా 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 ఎక్కువ మాట్లాడాడు. పంపించేస్తారని 100% పంపించేస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే హౌస్ మొత్తం
అందరూ కూడా ఉండమని ఉంచాలి, ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి అడగటంతో అందరూ ఇండివిజువల్ డెసిషన్ కూడా హౌస్ వాళ్ళని అడిగారు నాగార్జున గారు. అందరూ కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దాం అని అందరూ చెప్పారు. అలాగే అతని క్లాన్లో ఉన్న ప్రేరణ ప్లస్ యష్మి గారు కూడా మా ఎంకరేజ్మెంట్ కూడా ఉంది, మాది కూడా తప్పే, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అదే ఫెయిర్ ఏమో అండి. ఒకవేళ ఆయనకి ఓట్లు తక్కువ కూడా వెళ్ళిపోతే ఆయన ఫీల్ అవడం, కానీ ఈ విధంగా మధ్యలోనే వెళ్ళిపోతే ఇదే ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఆయన పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే అని చెప్పి అందరూ వద్దంటున్నారు అని చెప్పి నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి ఆ డోర్స్ క్లోజ్ చేయించారు. డోర్స్ క్లోజ్ చేయించిన తర్వాత ఇంకా ఆట విషయానికి వచ్చారు నాగార్జున గారు. ఆట విషయంలో మనం అనుకున్నాం, మొన్న కూడా ఎగ్ టాస్క్ గురించి అనలైజ్ చేసాం, సేమ్ పాయింట్స్ చెప్పాం. ఆడాళ్ళు మాత్రం శివంగుల్లాగా ఆడారని చెప్పాం. అదే మాట అన్నారు మన నాగార్జున గారు. నిఖిల్ గారిని లేపి అక్కడ ఒక పాయింట్ ఏమైందంటే, నిఖిల్ గారిని లేపి అడిగారు ఎవరు బాగా ఆడారు అంటే సోనియా, సీత అన్నారు. అందరూ ఆడపిల్లల్లో ఎవరు బాగా ఆడారంటే సీత బాగా ఆడింది అన్నారు. మరి అవతల క్లాన్లో ఎవరు ఆడలేదంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. తన క్లానే అనుకుని సీత అన్నారు. మొత్తం అందరూ ఆడారు, బాగా ఆడారు అంటే మరి రెడ్ ఎగ్ సీత బాగా ఆడింది అన్నావు కదా, రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అన్నాడు. ఆయన ఏదో చెప్పపోతే తర్వాత మాట్లాడదాం కూర్చోన్నారు. ఆ డిస్కషన్ జరిగే ఉంటుంది, అది మనకి టెలికాస్ట్ చేయలేదు తర్వాత. యాక్చువల్గా చేయాల్సిన పాయింట్ అది. మరి అది మనం అనుకున్నాం కదా, బాగా ఆడిన సీతకి ఇవ్వకుండా సోనియాకి ఇవ్వటం అది కరెక్ట్ కాదని. అది కొంచెం డిస్కస్ చేసినట్టయితే బాగుండేది. నెక్స్ట్ లేడీస్ 6 ఉన్నారు కదా, 6 నుంచోబెట్టి ఎలా ఆడారు అని ఇండివిజువల్గా అడిగి సూపర్ ఆడారు, కుమ్మేశారు అని చెప్పారు. మనం కూడా అదే అనుకున్నాం. ఆడపిల్లలు మాత్రం గివప్ ఇవ్వలేదు, ఎక్కడా గివప్ ఇవ్వలేదు, బాగా ఆడారు. అది ఒప్పుకోవాల్సిన విషయమే. అందరికీ బాగా ఆడటం వల్ల వాళ్ళకి ప్రైజ్ మనీ అలొకేషన్లో ఇంకో 6 lakhs ఇచ్చారు వాళ్ళకి. టోటల్ ఇప్పుడు 5.6లో +6 అంటే 11.6 అయింది. 11,60,000 అయింది ప్రైజ్ మనీ ప్రజెంట్ డేకి, అంటే థర్డ్ వీక్కి. నెక్స్ట్ వచ్చేసి 1 by 1 మాట్లాడారు. 1 by 1 మాట్లాడటంలో మన ప్రేరణ గారు ఫస్ట్ ఆవిడ ఒప్పేసుకున్నారు. నేను కాన్ఫిడెంట్గా అంతా బాగా డీసెంట్గానే ఆడాను, కాకపోతే ఒక్క మాట విషయంలోనే నేను తప్పు చేయడం జరిగిందని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. ఆయన అసలు ఎందుకు మన ఇళ్ళ దగ్గర, కుళాయి దగ్గర, బిందుల దగ్గర ఆడపిల్లలు కొట్టుకున్నట్టు ఆ మాటలేంటి, ఆ ఒక్కవాడు అసలు ఎందుకు అనాల్సి వచ్చిందంటే నా ఇంటెన్షన్ వేరని ఆవిడ చెప్పడం జరిగింది. ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు కానీ ఆ వర్డ్ రాకూడదని మనం మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. 100% రాంగ్ అది. ఆ ఒక్క వర్డ్ లేకుండా ఉంటే ప్రేరణ గారు ఈరోజు అసలు సూపర్ ఆట అని చెప్పి నాగార్జున గారు అనేవాళ్ళు. ఆ ఒక్క వర్డ్ వల్ల ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. అలాగే మన విష్ణుప్రియ గారికి కూడా క్లాస్ పెట్టడం జరిగింది, అది కరెక్టే అండి. ఆవిడ అన్నారు ఫస్ట్, ప్రేరణ అన్నాక ఈవిడ కంటిన్యూ చేసింది కదా దానికి, ప్రతివర్త కాదు అని పోయినసారే చెప్పారు ఆయన. అలాంటి వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఆ కంట్రోల్ ఒకటి చూసుకోవాలి విష్ణుప్రియ. చూసుకుంటే యాక్చువల్ బాగానే ఉంటుంది, జోవియల్గా ఉంటుంది. కాబట్టి ఆ కంట్రోలింగ్, మా నోరు కొంచెం అలాంటి విషయాల్లో కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోవటం, అలాగే హ్యాండ్లింగ్, కొంచెం ప్రేరణ గారిని హ్యాండిల్ చేసిన విధానం కూడా కొంచెం అనిపించింది. అది నాగార్జున గారికి రాంగ్ కాదు, వాళ్ళ క్లాన్ మనిషి కాబట్టి సీతకు సపోర్ట్ వచ్చింది అన్నారు, కానీ కొంచెం హ్యాండ్లింగ్ రఫ్ అనిపించింది. అవి కొంచెం చూసుకుంటే విష్ణుప్రియ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన ఇదండి, దోశ గోల్ వచ్చింది కదా, దోశ ఎలా వేసింది, అలా వేసింది, హేట్ రేట్ వేసింది, మన జైల్లో ఖైదీలకు వేసినట్టు ప్లేట్లో వేసిందని చెప్పి ఆ రోజే చెప్పాను. వేయటం అదేమీ కాదు, మామూలుగా ఇలా అంది ఆవిడ. కాకపోతే ఆ ఫేస్ అవి అంతకుముందు జరిగిన పరిణామాలు ముందు వేయనంది కదా ఆవిడ, మా క్లాన్లకే వేసుకుంటాము వేయనంది కదా, ఆ ఉద్దేశంతో ఈవిడ కొంచెం హర్ట్ అయ్యింది. అది నాగమణి కంటూ వచ్చి ఆయన ఇంటెన్షన్ అయితే ఏదో గొడవ చేద్దామని కాదు, కానీ ఫుటేజ్ కోసం వచ్చాడా అంటే అయి ఉండొచ్చు, కాకపోతే గొడవ పెంచుదామని కాదు వచ్చాడు. కానీ అతను బ్యాడ్ లక్, అతను బుక్ అయ్యాడు, మధ్యలో రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అతను బుక్ అయ్యాడు. నెక్స్ట్ మన ఈవిడికి కూడా చెప్పడం జరిగింది విష్ణుప్రియకి, కొంచెం ఆ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి. అది కరెక్ట్ అండి.
ఇంకా మిగతాది వచ్చి సీతను బాగా ఆడావని చెప్పి పొగటం జరిగింది. నెక్స్ట్ నాగమణిగంటని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు. మనం అనుకున్నాం మన నామినేషన్స్ అయిన నెక్స్ట్ డేనే మన యష్మి గారు ఫీల్ అవుతుంటే వెంటనే వెళ్ళి కన్సోల్ చేయడానికి ప్లస్ హగ్ చేసుకుని మాట్లాడాడు. ఆయన ఇంటెన్షన్ రాంగ్ అయి ఉండదు అని చెప్పి ఆ రోజే మనం చెప్పాం. కానీ ఆవిడ ఇబ్బంది పడుతుంది కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పాం. అది కూడా అన్నాను. మన మణికంఠ వెంటనే వెళ్ళి ఉండకూడదు, నామినేషన్స్ అయిన వెంటనే ఒక 2 days కొంచెం ఆవిడికి టైం ఇచ్చి వెళ్తే ఆవిడ సెట్ అయ్యేది. కానీ వెంటనే వెళ్ళి హగ్ చేసుకోవడం ఆవిడ డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఆ బాధనే బిగ్ బాస్కి చెప్పడం కూడా జరిగింది. అది చూపించేసరికి నాగమణికంట రియలైజ్ అయ్యారు, ఇంక నుంచి హగ్గులు తగ్గుతాయి అనుకుంటా. అదొకటే చూపిస్తున్నాను, ఇంక చాలా ఉన్నాయి అంటే అర్థమైంది నాగమణికంటకి. ఇక నుంచి బిగ్ బాస్ హౌస్లో హగ్గులు తగ్గుతాయని అనుకుంటున్నాము. రియలైజ్ అయ్యాడు. ఇంకా అదేంటంటే అందరి ముందు చూపిస్తే యష్మి కూడా ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతుందేమో అన్నట్టు అందులో నాగమణికంట కూడా కొంచెం మిగతా హౌస్ మేట్స్ని ఫేస్ చేయలేడేమో అన్న ఉద్దేశంతో కన్ఫెషన్ రూమ్కి పిలిచి చూపించినట్టు అనిపించింది. గుడ్, కన్వే అవ్వాల్సింది అతనికి కాబట్టి కన్వే అయింది. కొంచెం కంట్రోల్లో ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గారి విషయం అండి. ఇది ఒకటే కొంచెం నచ్చలేదు. ఆట ఆడిన విధానం గురించి చెప్పలేదు. వర్డ్స్ ఓకే, వర్డ్స్ గురించి చెప్పారు. ఆ వర్డ్స్ కొంచెం అదుపులో ఉంటే బాగుంటుందని చెప్పారు. కానీ విధానంలో కూడా పక్కన ఆడపిల్లల్ని హ్యాండిల్ చేసిన విధానంలో కరెక్ట్ కాదు అని అది గట్టిగా చెప్పుంటే బాగుండేది. మరి ఆయనకి మామూలుగా చెప్పారేమో, ఫుటేజ్లో రాలేదేమో. అది చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ గేమ్స్లో అతను సరి చేసుకున్నాడు, అతనికే ప్లస్ అవుతుంది అలా చెప్పడం వల్ల. ఎందుకంటే ఆ హ్యాండ్లింగ్ ఒకటి చూసుకుని అగ్రెసివ్గా ఆడొచ్చు, హ్యాండ్లింగ్ ఒకటి చూసుకుంటే అతను గేమ్లో ప్రతి టాస్క్లోనూ అలాంటి ఫిజికల్ టాస్క్లు, అదే మెంటల్ టాస్క్ అయితే అతను పెద్దగా ఎఫర్ట్స్ పెట్టినా సరే గెలవలేడేమో అనిపిస్తుంది ఆయన ఉన్న టెంపర్కి, ఆవేశానికి. అదొకటి చెప్పుంటే నాగార్జున గారు పృథ్వీరాజ్ విషయంలో బాగుండేది, కానీ చెప్పలేదు. అలాగే ఆది గారికి పర్లేదు కొంచెం కవర్ అవుతున్నావు, కానీ అందరికీ సలహాలు ఇవ్వటం కాదు, గేమ్ మోడ్ ఫోకస్ చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గారి విషయం, అది హ్యాండ్లింగ్ విషయం చెప్పు ఉండాల్సింది అన్నది అదొక పాయింట్ మిస్ అయింది. అలాగే అభయ్ గారికి బాగా క్లాస్ పీకారు, అంతా జరిగింది కాబట్టి ఆట ఆడిన విధానాన్ని ఇంకా వదిలేశారేమో, అడగలేదు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్స్ అంత బాగా కష్టపడి ఆడుతుంటే ఆయన ఆడకపోవడాన్ని గట్టిగా అడిగి ఉండాల్సింది. కాకపోతే అప్పటికే పడాల్సిన క్లాస్ అంతా పడింది. ఇంకా బాగా వీక్ అయిపోతాడేమో పర్సన్, ఇంకా ఎందుకులే అని అడిగినట్టున్నారు. కాకపోతే ఆ పాయింట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం. ఆ 2 పాయింట్స్ కూడా అడిగినట్టయితే ఈరోజు ఎపిసోడ్ సూపర్ ఉండేది. ఇప్పుడు బాగానే ఉందండి. ఇన్ని సీజన్ల ఎపిసోడ్స్లో మన నాగార్జున గారు చేసిన హోస్టింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. ఉన్నాయి, మిగతా కొన్ని ఉన్నాయి, కానీ ఇది ఆటలో ఒకటి అవుతుంది, బెస్ట్ ఎపిసోడ్స్లో ఇది ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ రేపు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే అభయ్ గారనే అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆయన ఆడిన విధానం నాకు అలా అనిపించింది కాబట్టి, నేను జనరల్ ఆడియన్గా చూసినప్పుడు నాకు అలా అనిపించింది కాబట్టి అందరికీ అలాగే అనిపించుంటుంది అనుకున్నాను. అలాగే మిస్ అయిన పాయింట్, ఆ ఎగ్ పాయింట్ కూడా, రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు, సీత బాగా ఆడింది, అందరిలో బాగా ఆడింది అని చెప్పిన నిఖిల్ని సోనియాకి ఎందుకు ఇచ్చావు అని అడిగి కూర్చోమన్నారు, తర్వాత డిస్కస్ చేద్దామని. కానీ ఆ ఫుటేజ్ మనకు చూపించుంటే మరి ఏం చెప్పారో, ఆయనకి ఏం సలహాలు ఇచ్చారో, అది ఇవ్వటం కరెక్ట్ కాదన్నారో లేదా అది నీ చాయిస్, నీకు ఇచ్చాను, అది ప్యూర్గా నువ్వు కెప్టెన్, చీఫ్ కాబట్టి, నీ క్లానికి నువ్వు చీఫ్ కాబట్టి నీ అధికారం అది, నీకు ఇచ్చేసాను, నువ్వు ఎవరికైనా వచ్చాయా, అందులో తప్పేమన్నారు. లేదంటే బాగా ఆడిన సీతను వదిలేసి సోనియాకి ఇచ్చావు, నువ్వు ఫేవరిజం చేసావని చెప్పారు. మరి అది మనకి మిస్ చేశారు. అది కూడా చూపించుంటే బాగుండేది. మనం అనుకున్న పాయింట్లు కవర్ అయినాయి, 100% కవర్ అయినాయి అండి. నాగార్జున గారు బాగా కవర్ చేశారు. అన్ని పాయింట్స్ అడగాల్సినవి అడిగి, దులపాల్సినవి దులిపారు. బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది ఇది. ఈ టీఆర్పీ కూడా ఇక్కడ నుంచి బాగుంటుంది అనిపిస్తుంది. రేపు మండే కూడా నామినేషన్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటారు అందరూ అనిపిస్తుంది.
ఓకే. నేను చెప్పే విధానం నచ్చినట్టయితే, నా పాయింట్స్ కానీ, నా వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ గాని నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీగాన్. ఓకే. గుడ్ నైట్. లవ్ యూ.